ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మీనరాశి వారికి జూన్ 11, 12, 13, 14 తేదీలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా గత కొంతకాలంగా ఎందుకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు? ఎంత కష్టపడినా డబ్బు చేతిలో ఎందుకు నిలవడం లేదు? ఏ పని ప్రారంభించినా చివరి నిమిషంలో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? మీకు మాత్రమే ఇలా జరుగుతుందా, లేక ఇదే పరిస్థితి చాలామందికి ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా చాలామంది వీరు ఒక విషయాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఎంత ప్లాన్ చేసుకున్నా డబ్బు సరిపోకపోవడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు కావడం, మనసులో ఎన్నో ఆశలు ఉన్నా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం, కుటుంబ బాధ్యతలు పెరగడం, అప్పుడప్పుడు ఎవరికీ చెప్పలేని ఒత్తిడి పెరగడం జరుగుతుంది. చాలామంది నేను తప్పు చేస్తున్నానా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇతరులు ముందుకు వెళుతుంటే నేను ఎందుకు అదే చోట ఉన్నాను అనే ప్రశ్నలను తమలో తాము వేసుకుంటున్నారు. ఈ ఆలోచన ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తుంది. కానీ మీ విషయంలో ఇది కొంచెం ఎక్కువగా అనిపించడానికి కారణం మీ స్వభావం. మీరు సాధారణంగా మనసుతో ఆలోచించే వ్యక్తులు. ఎదుటివారి బాధలను కూడా మీ బాధలుగా తీసుకుంటారు. అందుకే జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా మీ వైపే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు మీరు కోల్పోయింది డబ్బు కాదు, మీ నమ్మకం. మీరు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే దాని బాధను చాలా కాలం వరకు మర్చిపోలేరు. అదే కారణంగా కొత్త అవకాశాలు వచ్చినా వెంటనే నమ్మలేక వెనక్కి తగ్గుతారు. గత కొంతకాలంగా ఆర్థికంగా బలహీనంగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, మీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా బాధ్యతలు మోశారు. కొందరు కుటుంబ సభ్యుల కోసం, మరికొందరు స్నేహితుల కోసం, ఇంకొందరు అవసరమైన ఖర్చుల కోసం డబ్బును వెచ్చించారు. ఆ సమయంలో అది సరైన నిర్ణయమే అనిపించింది, కానీ తర్వాత చూసుకుంటే అది మీ పొదుపును తగ్గించింది. మరో విషయం ఏమిటంటే, మీరు చాలాసార్లు మీ కష్టానికి తగిన విలువను పొందలేదు. పని ఎక్కువ చేశారు, కానీ ఫలితం తక్కువ వచ్చింది. దీనివల్ల ఎంత చేసినా ఉపయోగం లేదు అనే భావన ఏర్పడింది. కానీ ఇది శాశ్వతం కాదు. జీవితంలో కొన్ని కాలాలు పరీక్షల కోసం వస్తాయి. ఆ పరీక్షలు మన సహనాన్ని, మన బలాన్ని తెలుసుకోవడానికి వస్తాయి. ప్రస్తుతం మీరు అలాంటి దశలో ఉన్నారు. జూన్ 11వ తేదీ నుంచి పరిస్థితుల్లో చిన్న చిన్న మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. వెంటనే అద్భుతాలు జరిగిపోవు, కానీ ఇప్పటి వరకు నిలిచిపోయిన కొన్ని పనులు కదలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఒక వార్త వినే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బాకీ డబ్బుకు సంబంధించింది కావచ్చు. ఈ వార్త మీలో కొంత ఆశను పెంచుతుంది. అయితే అదే సమయంలో 1-2 సార్లు ఆలోచించకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరు వ్యక్తులు మీ ఆశలను ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని చెప్పే మాటలను నమ్మకండి. త్వరగా వచ్చిన అవకాశాలు కొన్నిసార్లు ఇబ్బందులను కూడా తీసుకువస్తాయి. జూన్ 12వ తేదీ మీ ఆలోచనలను మార్చే రోజు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు చేసిన ఒక పొరపాటు గురించి ఆలోచించే అవకాశం ఉంది. కానీ దాన్ని బాధగా కాకుండా పాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే అదే అనుభవం ఇప్పుడు మీకు ఉపయోగపడబోతుంది. కొంతకాలంగా మీలో ఒక సందేహం ఉంది. నేను సరైన దారిలో వెళుతున్నానా అనే సందేహం. ఈరోజు మీ ప్రశ్నకు కొంత సమాధానం లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గం తప్పు కాదు, కానీ మీరు వేగంగా ఫలితం ఆశించడం వల్ల నిరాశ పెరిగింది. జీవితంలో కొన్ని విజయాలు సమయం తీసుకుంటాయి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు. అలాగే మీరు చేసిన కృషి కూడా సరైన సమయంలోనే ఫలితాన్ని ఇస్తుంది. జూన్ 13వ తేదీ కుటుంబానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యత పొందుతాయి. ఇంట్లో ఎవరో ఒకరు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఉంది. వారి మాటల్లో మీకు ఉపయోగపడే సూచన ఉండొచ్చు. కొన్నిసార్లు మన సమస్యకు పరిష్కారం మనకు తెలియదు, కానీ మనం ప్రేమించే వారికి తెలుస్తుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఆర్థికంగా కూడా చిన్న ఉపశమనం కనిపించవచ్చు. పెద్ద మొత్తంలో కాకపోయినా ఒక అవసరమైన ఖర్చు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. జూన్ 14వ తేదీ వచ్చేసరికి మీరు గత 4 రోజుల కంటే కొంచెం కూల్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇదే అసలు మార్పు. డబ్బు కంటే ముందు మనసు బలంగా మారాలి. మనసు బలహీనంగా ఉంటే అవకాశాలు కనిపించవు, కానీ మనసు బలంగా ఉంటే చిన్న అవకాశం కూడా పెద్ద నిజంగా మారుతుంది. ఈరోజు మీరు అనుభవించే గురించి ఒక కొత్త ప్రణాళిక ఆలోచించే అవకాశం ఉంది. కొందరికి కొత్త పని ఆలోచన రావచ్చు, మరికొందరికి అదనపు ఆదాయం పొందే మార్గం కనిపించవచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా నిలిచిపోయిన సంబంధం మళ్ళీ మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ బాధలు ఎప్పుడు తగ్గుతాయి? నిజానికి బాధలు ఒక్క రోజులో పోవు, కానీ వాటి తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం మీరు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదు. ముఖ్యంగా ఈ నెల మధ్యలో నుంచి పరిస్థితులు సులువుగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితాలు పూర్తిగా రాకపోయినా వాటి సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. త్వరగా వచ్చిన డబ్బు త్వరగా పోవచ్చు, కానీ క్రమంగా వచ్చిన స్థిరత్వం ఎక్కువ కాలం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీకు దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా మీతో సంబంధం తగ్గించిన
వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. అయితే వెంటనే నమ్మకాన్ని ఇవ్వకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే గతం మనకు చాలా విషయాలు నేర్పింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి కాలం దగ్గర పడుతుంది. కానీ ఆ కాలాన్ని అందుకోవడానికి ముందు మీలోని భయాన్ని తగ్గించుకోవాలి. నాకు రాదు, నేను చేయలేను, నా అదృష్టం బాగోలేదు అనే ఆలోచనలను వదిలేయాలి. ఎందుకంటే అదృష్టం కంటే మన నిర్ణయాలు మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ కాలమే మీకు పెద్ద పాఠం నేర్పిందని అర్థమవుతుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కష్టపడడం తగ్గలేదు, ప్రయత్నించడం ఆపలేదు, లక్ష్యాలను వదిలిపెట్టలేదు, కానీ ఫలితాలు మాత్రం ఆశించిన వేగంగా రాలేదు. అదే మీలో ఎక్కువ నిరాశను కలిగించింది. చాలామంది ఈ సమయంలో ఒక తప్పు చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు. కానీ మీ విషయంలో అలా చేయకూడదు. ఎందుకంటే ప్రస్తుతం కనిపిస్తున్న ఆలస్యం అనేది పూర్తిగా ఓటమి కాదు, అది ఒక సిద్ధం చేసే కాలం. జీవితంలో కొన్ని సందర్భాల్లో విశ్వం మనల్ని స్లోగా నడిపిస్తుంది. ఎందుకంటే మనం కోరుకున్న దానికి ఇంకా బలంగా తయారవ్వాలని అది కోరుకుంటుంది. మీరు ప్రస్తుతం అలాంటి కాలాన్ని దాటుతున్నారు. గత కొన్ని నెలలుగా మీలో ఒక విచిత్రమైన భావన పెరిగింది. ఎంత చేసినా డబ్బు చేతిలో నిలవడం లేదు అనే భావన. నిజానికి దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది అనుకోని ఖర్చులు. మీరు ప్లాన్ చేయని ఖర్చులు వరుసగా రావడం జరిగింది. ఇంటికి సంబంధించిన, కుటుంబ సంబంధాలకు సంబంధించినవి, ఆరోగ్యం సంబంధించినవి, ప్రయాణాలకు సంబంధించి ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు బయటకు వెళ్తూనే ఉంది. రెండవ కారణం మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించడం. చాలామంది తమ అవసరాల కంటే ముందు ఇతరుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అది మంచి పనిగానే అనిపించింది. కానీ తర్వాత మీ అవసరాల కోసం చూసుకునే సమయానికి చేతిలో సరిపడా డబ్బు లేకపోవడం మూడవ కారణం. అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. వాటి ఫలితం ఆలస్యంగా రావడం. మీరు చేసిన కృషి వృధా కాలేదు, కానీ దానికి ఫలితం మీకు ఇంకా పూర్తిగా అందలేదు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జూన్ 11 మరియు 12 తేదీల మధ్య ఒక ఆసక్తికరమైన మార్పు కనిపించవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం లభించే అవకాశం ఉంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, మరికొందరికి వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఇంకొందరికి కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలకు సంబంధించింది కావచ్చు. ఇప్పటి వరకు మబ్బులతో కప్పబడిన కనిపించని పరిస్థితి కొంత స్పష్టంగా మారడం ప్రారంభమవుతుంది. అదే మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కాలం ఒక హెచ్చరికతో పాటు అవకాశం కూడా ఇస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ విలువను అందరూ గుర్తించడం లేదని అనిపించవచ్చు. కొన్నిసార్లు మీకంటే తక్కువ కష్టపడిన వారికి గుర్తింపు వస్తున్నట్లు అనిపించవచ్చు. ఇది నిజంగానే బాధ కలిగించే విషయం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది నిలకడగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే రికార్డులా మారుతుంది. పై అధికారుల దృష్టిలో మీరు సైలెంట్గా మీ స్థాయిలో మంచి స్థాయిలో నిలుస్తారు. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు చేస్తున్న కృషి వృధా కాదు. వ్యాపారం చేసే వారికి గతంలో నిలిచిపోయిన చెల్లింపులు లేదా బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. డబ్బు చేతికి వచ్చిన వెంటనే కొత్త రిస్కులకు వెళ్ళడం మంచిది కాదు. ముందుగా మీ పాత బాధ్యతలను తగ్గించుకోండి. అప్పులుంటే వాటిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాబోయే కాలంలో మీకు మరింత మంచి అవకాశాలు రావచ్చు. అప్పటికి మీరు ఆర్థికంగా తేలికగా ఉంటే అవకాశాలు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణంలో కూడా కొంత మార్పు కనిపిస్తుంది. గతంలో మీ మాటలను అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రారంభిస్తారు. కానీ మన ఆందోళన వల్ల అది కనిపించదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. గతంలో మీకు దూరమైన వ్యక్తి గురించి మీరు అనుకోకుండా ఆలోచించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్ని సంకేతాలు కూడా రావచ్చు. ఫోన్ కాల్, మెసేజ్ లేదా మూడో వ్యక్తి ద్వారా సమాచారం రావచ్చు. అయితే భావోద్వేగాలతో వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. గతంలో ఎందుకు దూరం అయ్యారు, ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు అనే విషయాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన మార్పు వచ్చినప్పుడు మాత్రమే సంబంధం బలపడుతుంది. మీనరాశి వారికి ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న మరో సమస్య మానసిక అలసట. శరీరం అలసిపోవడం కంటే మనసు అలసిపోవడం చాలా కష్టం. ఎందుకంటే బయటికి అది కనిపించదు. మీరు నవ్వుతున్న లోపల ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి. నిద్రపోయే ముందు భవిష్యత్తు గురించి ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుంది అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ ఒక శుభ సూచన ఉంది. మీరు అనుకున్నంత కాలం ఈ పరిస్థితి కొనసాగదు. ఈ నెల మధ్యలో నుంచి కొన్ని సంఘటనలు మీలో కొత్త ఆశను నింపుతాయి. అవి చిన్న విషయాలే అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొస్తాయి. డబ్బు విషయంలో ఒక పెద్ద నిజం మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సంపద అనేది కేవలం డబ్బు కాదు, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా సంపదే. ప్రస్తుతం మీకు అదే పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు మళ్ళీ చేయరు. అదే మీ భవిష్యత్తును బలపరుస్తుంది. చాలామంది డబ్బు కోల్పోయిన తర్వాత మాత్రమే దాని విలువ తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా ఈ కాలంలో జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలు రాబోయే సంవత్సరాల్లో మీకు పెద్ద లాభాన్ని తెచ్చిపెట్టవచ్చు. జూన్ 13వ తేదీ నాటికి మీలో ఒక భయం తగ్గడం ప్రారంభమవుతుంది. అది ఆర్థిక భయం కావచ్చు, భవిష్యత్తు భయం కావచ్చు, లేదా ఒక వ్యక్తిని కోల్పోయిన బాధ కావచ్చు. ఏదైనా
దాని తీవ్రత తగ్గుతుంది. మీరు సమస్యను సమస్యగా కాకుండా ఒక అనుభవంగా చూడడం ప్రారంభిస్తారు. అదే నిజమైన మార్పు. ఎందుకంటే మన దృష్టికోణం మారినప్పుడు పరిస్థితులు కూడా మారడం ప్రారంభిస్తాయి. జూన్ 14వ తేదీ మీకు కొత్త సంకేతాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదిలే అవకాశం ఉంది. కొందరికి ఇది డబ్బు సంబంధమైనది కావచ్చు, మరి కొందరికి ఉద్యోగం సంబంధించింది కావచ్చు, ఇంకొందరికి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూపంలో వచ్చిన అది మీకు ఇంకా ఆశ ఉంది అనే సందేహాన్ని ఇస్తుంది. అదే ఈ 4 రోజుల్లో అసలు వరం. డబ్బు కంటే ముందు ఆశ రావాలి. ఆశ వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన తర్వాత ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు మీ జీవితం ఒకే పరీక్షలా కనిపించింది, కానీ ప్రతి పరీక్షకు ఒక ముగింపు ఉంటుంది. ప్రస్తుతం మీరు ఆ ముగింపు దిశగా ప్రయాణిస్తున్నారు. స్లోగా అయినా పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఊహించినంత వేగంగా కాకపోయినా సరైన దిశలో మారుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో నిరాశను తగ్గించి ఆశను పెంచుకోవాలి. మీరు కోల్పోయింది కేవలం సమయం మాత్రమే. మీ సామర్థ్యం కాదు, మీ అదృష్టం కాదు, మీ భవిష్యత్తు కాదు. మీ రాబోయే రోజుల్లో ఇదే ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాలం మీ జీవితానికి ఆపడం రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న పరిస్థితులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. జీవితంలో మీకు ఎదురైన కష్టాలు ఒక్క రోజులో రాలేదు, అలాగే అవి ఒక్క రోజులో వెళ్ళిపోవు కూడా. కానీ అవి తగ్గే సమయం మాత్రం దగ్గర పడుతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవించిన ఆర్థిక ఒత్తిడి, మానసిక అలసట, భవిష్యత్తు గురించి పెరిగిన ఆందోళన, మీ కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వంటి విషయాల్లో మీలో ఎన్నో ప్రశ్నలను కలిగించాయి. కొన్నిసార్లు మీరు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా బరువును మోశారు. ఎవరితోనూ పూర్తిగా పంచుకోలేదు. ఆలోచనలు మీలోనే ఉండిపోయాయి. కొందరు రాత్రులు నిద్రపోయే ముందు ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుంది అని ఆలోచించారు. మరికొందరు ఉదయం లేచిన వెంటనే ఈరోజు అయినా ఏదైనా మంచి జరుగుతుందా అని ఎదురు చూశారు. ఇలాంటి భావాలు రావడం సహజం, ఎందుకంటే మీరు చాలా కాలంగా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు సూచిస్తున్న విషయం ఏమిటంటే మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి స్లోగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుల రూపంలో కనిపించకపోవచ్చు, కానీ చిన్న చిన్న సంఘటనల ద్వారా మీలో కొత్త ఆశను నింపుతుంది. కొందరికి అనుకోని పరిచయం ద్వారా అవకాశం రావచ్చు, మరికొందరికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవచ్చు. ఇంకొందరికి డబ్బు విషయంలో చిన్న ఉపశమనం లభించవచ్చు. ఈ చిన్న మార్పులను తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే పెద్ద విజయాలు కూడా ఇలాగే చిన్న సంకేతాలతోనే ప్రారంభమవుతాయి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక ప్రశ్న ఉంది, నేను ఎప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటాను? దీనికి సమాధానం ఏమిటంటే మీరు ప్రస్తుతం నేర్చుకుంటున్న పాఠాలే మీ భవిష్యత్తు సంపదకు పునాది అవుతాయి. గతంలో మీరు ఎవరినైనా నమ్మి నష్టపోయి ఉండొచ్చు, కొన్ని పెట్టుబడులు ఆశించిన ఫలితం ఇవ్వకపోయి ఉండొచ్చు, కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకొని కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా మారారు. అదే మీ బలం. డబ్బు సంపాదించడం ఒక కళ, అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరింత పెద్ద కళ. ఇప్పుడు మీరు ఆ రెండవ కళను నేర్చుకుంటున్నారు. అందుకే రాబోయే కాలంలో వచ్చిన అవకాశాలను మీరు గతం కంటే బాగా ఉపయోగించుకోగలుగుతారు. జూన్ 11 నుంచి 14 మధ్య కాలంలో మీకు ముఖ్యంగా మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సందేహాలు మీ మనసును ఇబ్బంది పెట్టాయి. ఏ పని చేయాలి, ఏ పని వదిలేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాల్లో అయోమయం ఉండేది. ఇప్పుడు ఆ అయోమయం కొంత తగ్గుతుంది. మీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో అర్థమవుతుంది. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల చాలాసార్లు డబ్బు కంటే విలువైనది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. మీ పనిని గమనించే వ్యక్తులు పెరుగుతారు. ఇప్పటి వరకు మీ కుర్చీ కనిపించలేదని అనిపించిన ఇప్పుడు మీ పరిస్థితి మారొచ్చు. కొన్ని బాధ్యతలు పెరగవచ్చు. మొదట అవి ఒత్తిడిలు అనిపించినా భవిష్యత్తులో ఇవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. కొత్త అవకాశాల గురించి సమాచారం రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించండి. సరైన అవకాశం అయితే దాన్ని వదులుకోవద్దు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజులు కొత్త ఆలోచనలు తీసుకొస్తాయి. పాత పద్ధతులు కొనసాగితే ఆశించిన ఫలితం రాకపోవచ్చు, కానీ కొత్త మార్గాలను పరిశీలిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు వచ్చిన సలహా ఒకటి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అందుకే ఇతరుల మాటలను పూర్తిగా తిరస్కరించకుండా వినండి. తుది నిర్ణయం మాత్రం మీది కావాలి. మీరు చెప్పాలనుకుంటున్న మాటలకు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల కొన్ని దూరాలు ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కొందరికి కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. అది ఉద్యోగం, విద్య, వివాహం లేదా ఆర్థిక పురోగతికి సంబంధించింది కావుండొచ్చు. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలా సమస్యలకు మూలం ఆందోళనే. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో కొంత సమయం మీకోసం కేటాయించండి. ఉదయం ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ప్రకృతిలో కొంత సమయం గడపడం సానుకూల ఆలోచనలు పెంచుకోవడం మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మీరు గత కొంతకాలంగా అనుభవించిన కష్టాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. ఈ రోజుల్లో మీరు చూస్తున్న ప్రతి ఇబ్బంది కూడా ఒక పాఠం మాత్రమే. చాలామంది విజయవంతమైన వ్యక్తులు కూడా ఇలాంటి కాలాలను దాటారు. తేడా ఏమిటంటే వారు ఆగలేదు, మీరు కూడా ఆగకూడదు. మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. నిజానికి మీ జీవితంలో మంచి అధ్యాయం ఇప్పుడు ప్రారంభమయ్యే దశలో ఉంది. ఆర్థికంగా బలపడడానికి ఈ కాలం మీరు 3 విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, అవసరం లేని ఖర్చులను తగ్గించడం. రెండవది, వచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా పరిశీలించడం. ఈ రోజుల్లో ఆధ్యాత్మికంగా కూడా కొంత బలం పొందడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని
మీ లక్ష్యాలను గురించి ఆలోచించండి. మీలోని భయాలను తగ్గించండి. మీరు కోల్పోయిన అవకాశాల గురించి కాకుండా రాబోయే అవకాశాల గురించి ఆలోచించండి. ఎందుకంటే గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తును నిర్మించవచ్చు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి మీ విలువను నిర్ణయించదు. మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మీ సామర్థ్యాన్ని నిర్ణయించదు. తాత్కాలికంగా వచ్చిన ఇబ్బందులు మీ భవిష్యత్తు నిర్ణయించవు. మీరు ఎన్నిసార్లు పడిపోయారన్నది కాదు, ఎన్నిసార్లు లేచారన్నదే ముఖ్యం. గత కొంతకాలంగా మీరు ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు, అయినా ముందుకు సాగుతున్నారు. అదే మీ అసలు బలం. జూన్ 11, 12, 13, 14 తేదీలు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చకపోయినా మార్పు ప్రారంభమైందని తెలియజేసే సంకేతాలు మాత్రం తప్పకుండా ఇస్తాయి. ఆశను కోల్పోకండి. స్లోగా అయినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని సరైన అడుగు రాబోయే కాలంలో ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత, కుటుంబ సంతోషం మరియు గౌరవాన్ని తీసుకొచ్చే పునాదిగా మారుతుంది. మీరు ఎదురు చూస్తున్న వెలుగు దూరంలో లేదు, అది మీ వైపు స్లోగా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ప్రయత్నాన్ని కొనసాగించడం. మీ విలువను ఎప్పటికీ మర్చిపోకపోవడం మంచిది. వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.